హాయ్ ఫ్రైస్ లార్డ్, దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనము. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని యుగయుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. ఆమేన్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు ఏంటంటే, అవును, నేను మొదటి వాడను, కడపటి వాడను, నేను జీవించువాడను, నేను మరణించాను కానీ నేను యుగయుగములు జీవించుచున్న దేవుడను. మరణం యొక్క పాతాళ లోకం యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయని. అవునండి, ప్రభువైన యేసుక్రీస్తు మరణించి ఆయన తిరిగి లేచాడు, పునరుద్ధానుడయ్యాడు. ఎవరైతే యేసుక్రీస్తు నా నిమిత్తమైన మరణించి తిరిగి లేచారని నమ్ముతూ ఉన్నారో వారి మీద మరణమునకు కానీ, పాపమునకు కానీ, శాపమునకు కానీ, రోగమునకు కానీ, ఎలాంటి ఒక వేదనలకు కానీ, బాధలకు కానీ వారి మీద అధికారం లేదండి. అవును, ఈరోజు నువ్వు నమ్మినట్లయితే, ఒకవేళ నువ్వు ఎలాంటి ఒక చెరలో ఉన్నా సరే, ఎలాంటి ఒక బాధలో ఉన్నా సరే, ఎలాంటి ఒక ఇబ్బందుల గుండా, ఇరుకుల గుండా నువ్వు వెళ్తున్నా సరే, నిన్ను ప్రేమిస్తున్న దేవుడు, నువ్వు విశ్వసిస్తున్న దేవుడు నిన్ను నీకు కలిగి ఉన్న ఆ శ్రమ నుండి, నీకు కలిగి ఉన్న ఆ వేదన నుండి, నీకు కలిగి ఉన్న ఆ శాపము నుండి, నీకు కలిగి ఉన్న మరణపాయకరమైన ఆ స్థితుల నుండి, విఫలమైపోయిన నీ పరిస్థితి నుండి ఆయన నిన్ను విడిపించి ప్రతి విధమైన వేదనను తొలగించి సంతోషమును, సమాధానమును నీకు ఇచ్చివాడై ఉన్నాడు. అవును, నరకమునకు నువ్వు వెళ్లకుండా, పాపములో జీవించి మరణమై నరకమునకు నువ్వు వెళ్ళి అక్కడ ఇబ్బంది పడకుండా, బాధపడకుండా నువ్వు నిత్య జీవం పొందినట్లుగా, పరలోకమును అనుభవించినట్లుగా క్రీస్తు నీ కోసం మరణించి తిరిగి లేచాడు. విశ్వసిస్తున్న నిన్ను దేవుడు ప్రతి విధమైన చెరలో నుండి విడిపించి నెమ్మది గల చోటుకు ఆయన నిన్ను నడిపించబోతున్నాడు. ప్రభువుటి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.